మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ రోజు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు మంచి వాగ్దానాన్ని మనకు దయచేశాడు. మరి ఈరోజు వాగ్దానంగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ చక్కటి రీతిలో దేవుని యొక్క వాక్యము మంచి మాట తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి ఏం కలుగుతాయంటమ్మా? దీవెనలు మెండుగా కలిగిన, అంటే అధికముగా దీవెనలు కలుగును. ఎవరికి? నమ్మకమైన వారికి. ఎవరికమ్మా? నమ్మకమైన వారికి ఏం కలుగుతాయంట? దీవెనలు కలుగుతాయంట. నమ్మకమైన వారికి ఆశీర్వాదాలు కలుగుతాయంట. నమ్మకమైన వారికి దేవుడి యొక్క కార్యములు ఉన్నతమైన స్థానంలో జరుగుతాయంట. అంటే ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు నమ్మకం కలిగే వారుగా ఉంటున్నారో, ఎవరైతే నమ్మకమైన వారుగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే నమ్మకము గలవారుగా ఉంటూ ఉన్నారో, వారి బ్రతుకును కొనసాగిస్తూ ఉన్నారో, వారి పట్ల దేవుడు తన మేలులను మెండుగా అంటే అధికముగా కలుగు చేస్తాడంట. ఎవరు? దేవుడు. మరి ఇంతకీ ఎవరి యందు నమ్మకం కలిగి ఉండాలి? ఇక్కడ అన్నాడు, నమ్మకమైన వారికి అధికముగా ఏం కలుగుతాయంట? నమ్మకమైన వారికి అధికముగా దీవెనలు కలుగును. మరి దేని యందు నమ్మకంగా ఉండాలి? దేని యందు నమ్మకం గలవారిగా ఉండాలి? దేని యందు నమ్మకస్తుడిగా జీవించాలి? దేని పట్ల నమ్మకమైన వారిగా ప్రవర్తించాలి అని అంటే దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఎలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా, యథార్థముగా, నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. ఎవరంత ఈ వ్యక్తి? హిజ్కియా. ఎవరు? హిజ్కియా. ఈ హిజ్కియా ఎలా ఉన్నాడు అంట? దేవుని పట్ల యథార్థపరుడుగా ఉన్నాడంట. దేవుడి పట్ల మంచివాడిగా ఉన్నాడంట. ఎవరు? ఈ హిజ్కియా. అందుకే ఆ మాట అంటారు చూడండి, ఆ హిజ్కియా యూదా దేశమంతటను ఎలాగూ జరిగించు తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా. ఎవరో? హిజ్కియా ఎలా ఉన్నాడంట? దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నాడంట. ఇకపోతే ఎలా ఉన్నాడంట? యథార్థముగాను. ఎలాగా? రెండోదిగా యథార్థముగా ఉన్నాడంట. 3 నమ్మకమైన వాడిగా ఉన్నాడంట. నమ్మకముగాను పని చేయుచూ వచ్చాడంట. ఎవరో? హిజ్కియా. ఎలా ఉన్నాడమ్మా? దేవుని దృష్టి యందు, దేవుని యందు నమ్మకమైన వాడిగా ఉన్నాడు హిజ్కియా. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు హిజ్కియా కాదు, ఈరోజు మనము కూడా ఎలా ఉండాలి? దేవుని యందు నమ్మకస్తులుగానే ఉండాలి. దేవుని యందు నమ్మకమైన వారిగానే జీవించాలి. దేవుని యందు నమ్మకస్తులుగానే, నమ్మకమైన వారిగానే మన బ్రతుకును కొనసాగించేవారుగా ఉండాలి. ఎందుకనంటే మనం క్రైస్తవులుగా పిలవబడుతున్నామంటే అది దేవుని యొక్క కృప వలనే. మనం దేవుని నమ్ముకున్నాము కాబట్టి క్రైస్తవులు అయ్యాం. దేవుని విశ్వసించాము కాబట్టి, దేవుని నమ్ముకుని ఆయన నా పాపాన్ని క్షమిస్తాడని చెప్పి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డాం. అవునా? అవును. మనం అనేటప్పుడు ఎవరికి నమ్మకమైన వారుగా ఉండాలి? దేవునికి నమ్మకమైన వారుగా ఉండాలి. మరి ఈరోజు దేవునికి నమ్మకమైన వారుగా ఉంటూ ఉన్నామా? దేవునికి నమ్మకస్తులుగా బ్రతుకుతూ ఉన్నామా? దేవుని యందు నమ్మకస్తులుగా మన యొక్క ప్రవర్తన కొనపరుస్తూ ఉన్నామా? లేదు. పేరుకే దేవుడు అంటే భక్తి అంటున్నాం, దేవుడు అంటే విశ్వాసం అంటున్నాం, దేవుడు అంటే భయం అంటున్నాం, విధేయత అంటున్నాం, దేవుడు అంటే నమ్మకం అంటున్నాం. కానీ తీరా చూస్తే అది మన జీవితాల్లో ఉండట్లేదు. ఎందుకనంటే దేవుడు అంటే నమ్మకం ఉంటే ఇప్పుడు 10 ఏళ్ళు కావాలి మనకి, మొదట ఎక్కడికి వెళ్ళాలి? ఊర్లో ఉన్న ధనవంతుల దగ్గరికి వెళ్ళాలి, లేదా ఎవరైతే వడ్డీ వ్యాపారులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళాలి. అవునా? కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ముందు అయ్యా నాకు 10,000 రూపాయలు కావాలి,
నీవే ఎవరొకరి ద్వారా వారి మనసును మార్చి వారి హృదయం కదిలించి నాకు ఇప్పించయ్యా, ఆ యొక్క 10,000 నాకు సహాయం చేయించయ్యా అని ప్రార్థన చేయాలి. మరి ఈరోజు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయం. ఈరోజు ప్రార్థన చేయం. అందరూ అయిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నువ్వే దిక్కు, నువ్వు లేకపోతే, నువ్వు ఇవ్వకపోతే ఇంకా నేను ఎవరి దగ్గర అడగాలి? ఏదో ఒకలాగా నీ కాళ్ళు అయినా పట్టుకుంటూ ఇచ్చేయ్యా అంటాం. అవునా? ఒకవేళ వాళ్ళు ఎవరన్నారనుకో అప్పుడు దేవుని వద్దకు వచ్చి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఎప్పుడు? అందరూ అయిపోయిన తర్వాత. అది మొదట చేయమా? మొదట చేయం. అందరికంటే ముందుగా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వమా? అందరికంటే ముందుగా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వం. ఎందుకంటే దేవుడు అంటే నమ్మకం లేదు మనకి. కానీ చాలా మంది చేసేవారు ఉన్నారు, వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది అలా చేయరు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అంటే నమ్మకం ఉంటే శుక్రవారం మంగళవారం కూడా ఏం చేయాలి? ప్రయాణాలు చేయాలి. కానీ ఈరోజు ప్రయాణాలు చేస్తున్నాం, ఆపేస్తున్నాం. ఎందుకని? శుక్రవారం సెంటిమెంటు, మంగళవారం సెంటిమెంట్. బయటికి వెళ్ళకూడదు, ఇల్లు కదిలి బయటికి వెళ్ళకూడదు, ఏ ఊరు ప్రయాణాలు చేయకూడదు. ఎందుకని? ఆ రోజు మంచిది కాదంట. ఈరోజు శుక్రవారమును మంగళవారం. దేవుడు అంటే నమ్మకం ఉంటే ఏం చేయాలి? చిచ్చి, ఈ మంగళవారం శుక్రవారం నన్ను ఏం చేస్తాయి? నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నన్ను పోషిస్తాడు అని నమ్మకం కలిగి ఒక్కరైనా బయటకు వెళ్తున్నారా? లేదు. అందరూ అన్నీ మానేసుకుని ఏం చేస్తున్నాం? ఇంట్లో కూర్చుంటున్నాం. అవునా కాదా? అవును. అదే మంగళవారం శుక్రవారం కానీ ఎవరైనా డాబా మీద నుంచి పడిపోయి తల బద్దలేసిపోయింది, రక్తం చిలక్కారిపోతుంది, అప్పుడు ఏం చేయాలి? మంగళవారం శుక్రవారం ప్రయాణం చేయకూడదు కదా. ఏం చేయాలి? ఇంట్లోనే కూర్చొని ఉంటావా? అలో పొలో పరిగెట్టుకుని హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకని? ప్రాణం. అవునా? మరి అప్పులు లేని సెంటిమెంటు మిగిలిన రోజులు ఎందుకు? వ్యర్థం కదా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మీద నమ్మకం కలిగిన వాడుగా ఉంటే, నువ్వు దేవుని యందు నమ్మకస్తుడిగా నువ్వు ఎదిగితే, ఏదైనా సరే నీవు నీ దేవుని కోసం వదులుకోవాల్సిందే. ఎందుకంటే నీ దేవుని నిన్ను రక్షిస్తాడు, నీ దేవుని నిన్ను బలపరుస్తాడు, నీ దేవుని నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. కాబట్టి నమ్మకమైన వారుగా ఉండాలి, నమ్మకం లేని వారుగా కాదు. కానీ ఈరోజు మనం అందరం ఎలా ఉన్నామంటే సగం లోకంలోనూ సగం దేవుల్లోనూ ఉన్నాం. సగం లోకం మీద నమ్మకం కలుగుతాం, సగం దేవుడి మీద నమ్మకం కలుగుతాం. కానీ ప్రతి దేవుని బిడ్డలారా, హిజ్కియా అలా కాదు. పూర్తిగా దేవుని యందే నమ్మకమైన పనివాడిగా వచ్చాడు. దేవుని యందే నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఎవరో? హిజ్కియా. ఈరోజు మనము కూడా అలాగనే దేవుని యందు నమ్మకమైన వారిగా ఎదగాలి. అలా నమ్మకమైన వారిగా ఎదిగితే హిజ్కియాకి ఏమొచ్చిందని అని అనొచ్చు. 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. దేనికోసం? ఆయన నమ్మకం కలిగి బ్రతికాడు కనుకని. అవునా? అవును. ఈరోజు మనము కూడా నమ్మకం కలిగి బ్రతికితే మనకి కూడా దేవుడు ఆరోగ్యం ఇస్తాడా? ఇస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో ఆరోగ్యానికి మించిన దీవెన ఇంకోటి లేదు. ఎందుకనంటే అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం లేకపోతే దానివల్ల ప్రయోజనం ఉందా? లేదు. దానివల్ల ప్రయోజనం లేదు. అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, పేరు ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు దానివల్ల ప్రయోజనం ఉందా? ధనం వల్ల, ఆస్తుల వల్ల, పేరుల వల్ల, ప్రఖ్యాతుల వల్ల, చందాల వల్ల ఉన్నాయా? లేదు. అందుకనే అన్నిటికంటే ఆరోగ్యము చాలా చాలా గొప్పది. అటువంటి ఆరోగ్యము కావాలంటే దేవుడే ఆ ఆరోగ్యం ఇవ్వాలి. ఎందుకనంటే మీరు చాలా మంది బలహీనులు చూసే ఉంటారు, చాలా మంది ధనవంతులను చూసి ఉంటారు. ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ తెలుసా మీకు? అతని కోటేశ్వరుడు ఎవరో? అనంత్ అంబానీ గారు. ఎవరో? కోటేశ్వరుడు ఆయన. అయితే అంత కోటేశ్వరుడు సరిగ్గా తిండి తినడానికి లేదు. ఎందుకని? శరీర బలహీనత. అంత కోటేశ్వరుడు నచ్చినట్టుగా తిరుగుతకు లేదు. ఎందుకని? శరీర బలహీనత. ఎక్కువ ఏసీలో ఉండకూడదు, ఎక్కువ ఎండలో ఉండకూడదు, ఎక్కువ ఫ్యాన్ కింద ఉండకూడదు, ఎక్కువ వెచ్చదనం వచ్చే ప్లేస్లో కూడా ఉండకూడదు. నచ్చింది తినడానికి వీల్లేదు, అన్నీ కూడా లిమిట్. ఎందుకనంటే శరీర బలహీనత. అంత డబ్బు ఉంది, అంత ఆస్తిపరుడు, మరి
సరిగ్గా తినేదండానికి ఉందా? చెప్పండి. లేదు. సరిగ్గా భోజనం చేయడానికి ఉన్న అవకాశం లేదు. నచ్చిన చోటకి వెళ్ళడానికి ఉన్న అవకాశం లేదు. ఎందుకనంటే శరీర బలహీనత. ఆ యొక్క బలహీనత వలన అమ్మా ఎంత కోటీశ్వరుడైనా సరే ఏమైపోతుంది? తన జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. అవునా కాదా? అవును. తన జీవితాన్ని ఆనందంగా గడపలేకపోతున్నాడు. అవునా కాదా? అవును. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆరోగ్యానికి మించిన దీవెన ఇంకోటి లేదు. ఆరోగ్యానికి మించిన ఆశీర్వాదం ఇంకోటి లేదు. హిజ్కియా దేవుని యందు నమ్మకస్తుడిగా ఎదిగాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. ఈరోజు మనము కూడా దేవుని యందు నమ్మకస్తులుగా ఎదిగితే, దేవుని యొక్క ప్రేమ యందు, కృపయందు, దేవుని యొక్క పరిచర్యనందు, దేవునికి సంబంధించిన ప్రతి దాని యందు, దేవుని వాక్యములందు నమ్మకమైన వారిగా ఎదిగితే మనకి కూడా దేవుడు ఆరోగ్యం ఇస్తాడా? ఇస్తాడు. మనకి కూడా దేవుడు ఆయుష్ని ఇస్తాడా? ఇస్తాడు. కానీ మనమే నమ్మకమైన వారుగా బ్రతకాలి, నమ్మకమైన వారుగా జీవించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా హిజ్కియా వలె దేవుని యందు నమ్మకమైన వారిగా ఎదుగుతూ దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప దీవెనలను, గొప్ప కార్యములను మనమందరము కూడా పొందుకోవాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధ ఓపిక మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వెనుక ఈ మాటలను దేవుడు దీవించి ఆస్వాదించి బలపరచును గాక. ఆమేన్.